తర్వాత చెప్పు. ఇది నేను చెప్పలేదు కదా సార్. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు కానీ తర్వాత ఏమైతే అదో చెప్పు. వీడి క్యారెక్టర్ బాగా ఎక్కేసింది. నిజంగానే హీరో మెనమా అనుకుంటున్నా. కట్ చేస్తే నేను తిన్నానులే, నువ్వు తిను. ఇంతకీ నీకు ఆ పెళ్ళి ఎందుకు ఇష్టం లేదో చెప్పలేదు. ఓ, పెళ్ళి కొడుకు నచ్చలేదా? నువ్వు ఎవరినైనా ప్రేమించావా? అమ్మో లేదంటుంది. కొంపతీ తీని తగులుకుంటుందా ఏంటి? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంతకీ నీ పేరేంటి? శివ, అడి పండు, నా ఫ్రెండ్. హాయ్. హాయ్. నీ అబ్బా హాయిగా ఉన్న బతుకు నీ వల్ల రోడ్డు మీద పడింది కదే. మీ దేవురు? మీ ఊరే. మా ఊరే. అదే విజయవాడ. ఓ, మరి నువ్వెక్కడికి వెళ్తున్నావు? గుల్బర్గా. ఓ, ఈరోజు ఈవినింగ్ మేము ఇద్దరం ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడానికి గుల్బర్గా వెళ్తున్నాం. ఈ రోజేనా? కొంపతీసి వస్తానంటదా ఏంటి? శివ, నీతో ఒక విషయం చెప్పాలి. అడుగురా. అదే రారా, ఇచ్చాడు ఇచ్చాడు. ఇరుక్కుపోయిరా బాబా రే, కాపాడరా రే, కాపాడరా బాబా రే, కారు పక్కలో ఇరుక్కుపోయి రక్షించన్నా, నీకు పుణ్యం ఉంటదన్నా. అన్నా ఈ బండోడు ఎక్కడికి పోడరా, అలా పట్టుకుందాం పదండి. నన్ను ఎవరైనా కాపాడండి రా. అందుకే లావు తగ్గుమంది. అరే బాబు డ్రైవర్ నువ్వేనా? ఏంది చెప్పు. ఏంట్రా చెప్పేది? ఇందా నుంచి ఒక్క గిలగిలా కొట్టుకున్నాను. బుద్ధునాడు ఎవడన్నా ఇక్కడ పెడతానా? చెప్తున్నా కొడకత్తి బుద్ధి జ్ఞానం ట్రాఫిక్ సెన్స్ నా కొడకత్తి చేస్తున్నా కొడక. పండుగ కాయలు తన్నాను, నీకు దండం పెడతాను. గుర్రంలా పరిగెడుతుంది. ఇంట్లోంచి పారిపోవడం ఎన్నోసారి తల్లి. ఈ టైంలో అర్థం చూసుకుంటా ఏంటి? పద ఇంట్లోకి వెళ్దాం. ప్రస్తుతానికి ఇదే బెటర్. రా పద పద. साहब साहब रुकिए साहब. తెలుసులే. अभी कोल्ड रूम साहब. रुकिए साहब. అమ్మ పూర్తిగా తిత్తే బాగున్నావు. ఏం కావాలి సార్? మాకు డ్రెస్సులు కావాలి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం సార్. పైన. ఓకే. వెతకండి అబ్బా అటు ఇటు. నా ముఖం చూస్తే దొరుకుతారా? ఎతకండి. ఈయనొకడు దొబ్బతా ఉంటాడు. అన్నా చెప్పన్నా. ఏమిరా అల్లుడు సిక్కినాడా లేదా? నువ్వేం టెన్షన్ పడకన్నా, గంటలో అల్లుడు నీ కాడ ఉంటాడు. అన్నా నా వేషం గురించి డైరెక్టర్ గారికి గుర్చే అన్నా. లొడుగు సలాడము. ఇప్పుడు నువ్వు వేసేది ఆ వేషమే. వేషమా? అవు ఇంతకీ ఆ గబ్బు ఎవరో కనుక్కున్నారా లేదా? ఏమో తెలవదన్నా. అల్లుడు గారు మాత్రం మాయా మాయా అని దాన్ని పట్టుకుని ఉరుకుతున్నాడన్నా. మాయనా? వీడు పేరు కూడా కరెక్ట్ చెప్పినాడే.
ఇదెక్కడి మాయదారి మాయరా నాయలు తగులుకున్నది. కరెక్ట్గా చూసావా? కరెక్ట్ గా చూసాను. ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి, కానీ ఆ అమ్మాయి ఇంకెవరితోనే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళని ఫాలో. ఒక నిమిషం. హలో హలో, బిందు ఏమైంది? వాళ్ళు కనిపించారా? సారీ రాహుల్, ఎక్కడ కనిపించట్లేదు. ఓకే, నేను ఈరోజు హైదరాబాద్కి వస్తున్నా. కట్ చేస్తే హీరోయిన్ హైదరాబాద్ వచ్చిందన్న విషయం తను పెళ్లి చేసుకోపోయేవాడికి తెలిసింది. చేసుకోవాలనుకునేవాడు ఆడుంటే నాయలంతో ఎందుకు ఉరుకులాడతాది? ఏ ఉరుకులాడుతుంది? ఓహో, అర్థమైంది. నీ క్యారెక్టర్ బాగా ఎక్కేసింది. ఎందుకు ఎక్కదు? నువ్వు కళ్ళ గట్టని చెప్తాంటే తర్వాత చెప్పు. ఇంకేముంటుంది సార్, తర్వాత వాడు అలా పరిగెట్టుకుంటూ హైదరాబాద్ వచ్చేస్తాడు. అదే ఎప్పుడు వస్తాడు అని. అదే ఫ్లోలో వస్తాడు సార్. అబ్బా, ఎవడైనా ఫ్లైట్ లో వస్తాడు, రైల్లో వస్తాడు, కార్ లో వస్తాడు, ఫ్లోలో రావడం ఏందబ్బా? ఆ, అదేదో చూసుకొని చెప్పొచ్చుగా. చూసుకోవడానికి ఇందులో ఏముండదు సార్. ఫ్లోలో వచ్చేస్తుంది సార్. సర్లే, ఆ తర్వాత ఎందుకు కాలబెట్టు. కాలబెట్ట అంటే నా స్టోరీ మీకు నచ్చలేదా? నాయనా, నీ కథ నచ్చింది, నా క్యారెక్టర్ నచ్చింది, తర్వాత ఏదో చెప్పు. నేనేం చెప్పినా చాలా రియల్ గా ఉంటుంది. బికాస్ ఐఎమ్ ఏ క్రియేటివ్ డైరెక్టర్. కట్ చేస్తే ముగ్గురు అలా రోడ్డు మీద పరిగెడుతున్నారు. మధ్యలో పరిగెడుతున్న ఫ్రెండ్కి ఫోన్ వచ్చింది. హలో అంకుల్, వేరే నెంబర్ నుంచి చేసేదేంటి? ఏంట్రా? అరే శివ, మీ డాడీ ఫోన్ చేస్తాడు రా. ఎవడెత్తమన్నాడు బే? ఇప్పుడు ఏం చేయమంటారా? ఎత్తవగా మాట్లాడు. రే, ఫోన్ తీసి మాట్లాడవేంద్రా? ఎక్కడున్నారా మీరు? పరిగెడుతున్నాను అంకుల్. పరిగెత్తడం ఏంట్రా? వాడు పరిగెడుతుంటే వెనకాల నేను కూడా పరిగెడుతున్నాను అంకుల్. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? ఎక్కడుంది? అది కూడా పరిగెడుతుంది అంకుల్. అసలు అందరూ కలిసి ఎక్కడ పరిగెత్తున్నారా మీరు? ఏమో తెలియదు అంకుల్. మరి ఇందాక నేను ఫోన్ చేస్తే తీయటం లేదేంటి? అది 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 బ్యాటరీ అయిపోయింది అంకుల్. రింగ్ అయింది కదరా గాడిద. ఓ, అయ్యిందా అంకుల్? అయ్యుండేది అంకుల్. అయితే చెప్పండి అంకుల్. ఇంతకీ ఏం జరుగుతోందిరా? ఎవర్రా అమ్మాయి? అది 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 అంకుల్, మీరు అనుకున్నట్టు ఏం లేదు అంకుల్. వాడు అమ్మాయిని లవ్ చేయట్లేదని చెప్పాడు అంకుల్. పైకి మాత్రం ఒట్టు కూడా వేసాడు అంకుల్. ఆ అమ్మాయి అనుకోకుండా కలిసింది అంకుల్. మేము కూడా అనుకోకుండా పరిగెడతాం అంకుల్. నేను విజయవాడ నుంచి వస్తుంటే ట్రైన్ లో కలిసిందంట అంకుల్. ఇప్పటి వరకు ఇదే సమాచారం అంకుల్. ఫర్దర్ సమాచారం కావాలంటే నేను బతికుంటే చెప్తాను అంకుల్. బాయ్ అంకుల్. నో నథింగ్ కాదు, సంథింగ్, ఏదో సంథింగ్ ఉన్నది. నేను బతుకుంటే చెప్తాను చెప్పాను కదా అంకుల్. హలో, మేము ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామండి. మీకు ఏమైనా పర్సనల్ లోన్ కావాలా? నాకు పర్సనల్ లోన్ అవసరం లేదండి. ప్రస్తుతానికి నా పరిస్థితి బాగోలేదండి. మీ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉంటే వాళ్ళు పంపుతారండి. మీరు ఎక్కడున్నారండి? బతికుంటే చార్మినార్ ఏరియాలో ఉంటానండి. అలాగే. అమ్మో, ఊరకండి.